ఉడిపోయిందండి, చూపిస్తాను చూడండి. ఇంకోండి ములంకాడ చికెన్ నా స్టైల్లో అయితే వండేసాను. వీడియో చూసి ఒక లైక్ వేయండి అబ్బా. ఇదిగోండి ఆకరొట్టె అయితే ఇలా వచ్చింది. ఇలాగ చాలా బాగుంటుందండి రుచి. కానీ కొబ్బరికాయ చట్నీ, పల్లీల చట్నీ, కొబ్బరికాయ పల్లీల చట్నీ. ఇంకోండి ఇలాగైతే వచ్చింది. ఇలా ట్రై చేయండి ఒకసారి. మీకు దాకరొట్టె తెలియకపోతే చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇప్పుడైతే తినేద్దాం. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా టిఫిన్ అయితే దాకరొట్టె అండి. దాకరొట్టు కొంతమందికి తెలియదు. మేము అయితే చూపిస్తాను. ఇప్పుడు వేస్తాను, ఎలా వేస్తానో చూపిస్తాను. తెల్లరిగట్ల నుండి బాగా వర్షం వచ్చేస్తుందండి. చూపిస్తాను చూడండి. ముందుగా అయితే దాకైతే పెట్టుకున్నానండి. దాకరొట్టుకి ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ముందు ఇలా వేసుకుని మొత్తం దాకంతా ఇలా తిప్పాలండి. ఒకసారి దాకంతానే ఇలా తిప్పితే మొత్తం చుట్టూరు పడుతుంది నూనె అంతానే. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడైతే సిమ్లోనే పెట్టుకోవాలండి. ఉడికే అంతవరకు సిమ్లో పెట్టుకుని ఇదైతే పిండి అయితే వేసేసుకుంటాము. ఇలా అయితే వేసేసుకుని మధ్యలో అయితే గ్లాస్, ఇలాంటి గ్లాస్ తీసుకోవాలండి. ఇలాంటి గ్లాస్లో నీరు తీసుకుని మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని సిమ్లోనే ఉడికించాలి. ఉడికాక మళ్ళీ చూపిస్తాను. దాకరొట్టె అయితే ఉడికిపోయిందని చూపిస్తాను చూడండి. ఇంకోండి చాలా ఉడికిపోయింది. గ్లాస్ తీసేసి ముక్కల కింద కోసేసుకోవడమే. ఇప్పుడు కట్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఇంకోండి ఉడికిపోయింది, అంటుకోవట్లేదు. చూపిస్తాను, చూసేయండి. అమ్మాయిని అయితే తాను చేసి రెడీ చేస్తానండి. ఇంకమ్మా ఆయ చెప్పు, ఆయ చెప్పు, వాళ్ళకి ఆయ చెప్పు. మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసి వాళ్ళని చెప్పు. ఆయ చెప్పమ్మా, చెప్పు, ఆయ చెప్పు. సిగ్గుపడిపోతుంది, సిగ్గుపడిపోతుంది. కూర వండేద్దామండి. అట్టికాయ ఎగురు వండుదాం అనుకుంటున్నాను. కోసేసాను ఇలాగ ముక్కల కింద. ఇంకోండి అట్టికాయ టమాటా ఎగురు ఎలా వండుతానో చూపిస్తాను నా స్టైల్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. కొత్తగా నా ఛానల్ ఏదైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు పెట్టేసానండి. ఆయిల్ అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు అయితే వేసానండి. బాగా మగ్గాలి. అంతలోకి ఉప్పు వేసుకుంటాను. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పుని పసుపు వేసానండి. మా అమ్మాయి ఇప్పుడు వేసిందండి, పడుకుని తాను చేయించాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాము. కొంచెం బాగా వేగాక ఉల్లిపాయలు, అరటికాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఈరోజు అయితే చాలా గట్టిగా వచ్చిందండి వర్షం. ఇప్పుడే తగ్గింది. ఇదైతే బాగా మగ్గాక టమాటాలు వేసుకుందాము. అరటికాయ ముక్కలు అయితే కొంచెం మగ్గాయండి. టమాటాలు అయితే వేసేసుకుందాము. బాగా మగ్గాక కారం అయితే వేస్తానండి. మళ్ళీ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను.
బాగా మగ్గిపోయిందండి అరటికాయలు. ఇప్పుడైతే కారం వేసేస్తున్నాను. కారంతో కూడా బాగా మగ్గాక నీళ్ళు అయితే వేసేసుకుందాము. ఒకసారి బాగా తిప్పేసుకుని నీళ్ళు వేసేసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకుని నీళ్ళు వేసుకుందామండి. నీళ్ళు అయితే వేసేస్తున్నానండి. బాగా మగ్గిపోయింది. నీళ్ళు అయితే వేస్తానండి. ఉడికాకైతే చూపిస్తాను. ఉడికిపోయింది చూడండి. అరటికాయ టమాటా ఇగురు చాలా బాగా కనిపిస్తుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. నైట్కి అయితే చికెన్ అయితే వండుతున్నానండి. చికెన్ ఏమేమి కూర. ఇప్పుడు చికెన్ వండుతాను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే 7 అవుతుంది. చికెన్ ఎలా వండుతానో నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే చూపిస్తాను చూడండి ఎలా వండుతున్నాను. ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ముందుగా నా స్టైల్లో చూపిస్తాను. చికెను ములంకాడ అండి. ములంకాడ కూడా వేస్తున్నాను. చికెను ములంకాడ కర్రీ. ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుందామండి. పసుపు అయితే నేను ప్రతి కూరలో వేస్తానండి. ప్రతి దాంట్లో వేస్తాను. బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయింది. అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే ములంకాడ వేసుకుందామండి. దీంట్లోనే ఈ కొద్దిగా మగ్గాక అయితే చికెన్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే చికెన్ వేసేసుకోవచ్చండి. ములంకాడలు బాగా మగ్గాయి. ఈ కొంచెంసేపు మగ్గాక కారం అయితే వేసుకుందామండి. కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం దీంట్లోనే. మళ్ళీ చూపిస్తాను మగ్గాక. అయితే చాలాసేపు అయిందండి. మగ్గిపోతుంది చికెన్. కొద్దిగా మగ్గింది. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుందాము దీంట్లోని. మేము కారం ఎక్కువే తింటామండి, అందుకే వేసుకుంటున్నాము. ఇలా అయితే కలిపేసానండి. కొద్దిగా చికెన్ ముక్కలకి అయితే కారం పట్టాక నీళ్ళు అయితే వేసుకుందాము. ఇంకోండి చాలా బాగా కనిపిస్తుంది కదా. వీడియో చూసిన వాళ్ళు అందరూ ప్లీజ్ లైక్ చేసేయండి. మళ్ళీ నీళ్ళు వేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే నీళ్ళు వేసేసుకుందామండి. బాగా మగ్గిపోయింది కదా. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు తక్కువ వేయాలి. ఇలాగైతే నీళ్ళు వేస్తానండి. ఉడికినప్పుడు చూపిస్తాను. ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
సూపర్గా ఉంటుంది. ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఇంకొంచెం చాలా బాగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.